రికార్డింగ్ స్టార్ట్ చేస్తారు కదా, ఫైన్, ఓకే. ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. తీసుకున్నారా? ఓకే. వన్ మినిట్ అండి, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేసి సరిపోతుంది. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేస్తారో చూడండి. ఈరోజు మనం వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాము. సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్ అనే క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ వాలిడేషన్ అంటే అసలు ఏంటి? వాలిడేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? టైప్ చేయండి. ఫస్ట్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? What is mean by validation? Validation is nothing but posting conditions. Validation is nothing but posting conditions. What is mean by validation? Validation is nothing but posting conditions. First point. Second point ఏంటంటే validation is checking or control the specific fields. Validation is checking or controlling specific fields. So validation అంటే ఏంటి? Validation is nothing but posting conditions. Posting conditions. ఎగ్జాంపుల్, ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఏమేమి కండిషన్స్ అప్లై చేయాలి అనే దానికి వాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. అవి మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. వాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోలింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్స్. ఏ ఫీల్డ్స్ ఉంటాయి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఆ ఫీల్డ్స్ కూడా కంట్రోల్ చేస్తుంది, స్పెసిఫిక్ ఫీల్డ్స్. సో ఏ ఫీల్డ్స్ అయితే ఉంటాయో ఆ ఫీల్డ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది వాలిడేషన్ అనేది. ఓకే, థర్డ్ పాయింట్, ఇంకొక పాయింట్, వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ గురించి మ్యాండేటరీ క్వశ్చన్ ఉంటుంది ఇంటర్వ్యూలో. ఈ నోట్స్ అంతా చదవండి. ఓకే, వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై. వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ టు వెరిఫై ఆర్ నథింగ్ బట్ NOTHING. Nothing but validation is nothing but to verify or check specific field. CHICK కదా, CHICK, check specific field. చూడండి. సో వాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? వాలిడేషన్ is nothing but to verify or check the specific field. స్పెసిఫిక్ ఫీల్డ్ ని చెక్ చేస్తుంది వాలిడేషన్ అనేది. అలాగే వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్, నెక్స్ట్ పాయింట్, వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ at the time of accounting entry posting. Validation is nothing but define the mandatory fields. మనకి ఇంతకుముందు కొన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ ఎడిట్లోకి వెళ్తాం, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది కాన్ఫిగరేషన్ చేస్తాం. అలాగే వాలిడేషన్ బేస్ గా చేసుకుని చేస్తాము, కొన్ని స్పెసిఫిక్ ఫీల్డ్, ఆ ఫీల్డ్ లో ఏమేమి ఎంటర్ చేయాలి, రిఫరెన్స్ ఫీల్డ్ లో ఏం ఎంటర్ చేయాలి, హెడర్ టెక్స్ట్ లో ఏం ఎంటర్ చేయాలి అనేవి మనకి చెక్ చేస్తూ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, వాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ validation is nothing but verify or check the specific field. Validation is nothing but
define the mandatory fields at the time of accounting entry posting. చూడండి, validation is nothing but define the mandatory fields. కొన్ని mandatory fields ని మనం డిఫైన్ చేస్తాం. సో అంటే ఏంటి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు validation is nothing but define the mandatory fields. రిఫరెన్స్ ఫీల్డ్ లో మ్యాండేటరీగా ఏమి ఇవ్వాలి, అలాగే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంటుంది, అక్కడ ఏమి ఇవ్వాలి అనే వాటి కోసం మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ చేస్తాం. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏమేమి కావాలి, ఎలా ఉండాలనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. యాక్చువల్గా వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అంతా కూడా ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది, అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని చెప్తాం అనమాట. అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, అబాపర్ ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, కాపీ చేసేయండి. కంట్రోల్ జెడ్. ఎట్ ది టైమ్ ఆఫ్ పైన కింద కన్నారా, ఓకే. At the time of accounting entry posting, చూడండి, at the time of accounting entry posting, the system will be check our configurations, our conditions. At the time of accounting entry posting, the system will be check. The system will be check our conditions. అంటే ఏంటి, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో SAP అనేది చెక్ చేస్తుంది. SAP is nothing but one robo. అంటే అది చెక్ చేస్తుంది మనం కరెక్ట్ గా ఇచ్చామా లేదా. వ్యాలిడేషన్స్, సబ్స్టిట్యూషన్, రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఉంటాయి, అవి ఏమన్నా మనకి ఏ ఫీల్డ్ కావాలంటే అదనమాట. సో ఏం చేస్తుంది SAP అనేది, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ద సిస్టమ్ విల్ బి చెక్ అవర్ కండిషన్స్. అంటే ఏంటి, మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి కండిషన్స్ కావాలనేది కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి అవి కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేస్తుంది. At the time of accounting entry posting, the system will be check our conditions, our conditions, మన కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేస్తుంది అనమాట. ఓకే, if it is true, accounting entry will be posted. If it is true, accounting entry will be posted. అంటే ఏంటి, if it is true, if it is true, accounting entry will be posted. మనం ఇచ్చింది కరెక్ట్ గా ఉంటే కనుక అకౌంటింగ్ ఎంట్రీ అనేది, అంటే వ్యాలిడేషన్ ఫీల్డ్ ప్రాపర్ గా ఫిల్ చేస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ కరెక్ట్ గా ఉంటేనే పోస్ట్ చేస్తుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్ అంటే మీరు ప్రాపర్ గా ఇవ్వకపోతే, ప్రాపర్ ఇన్పుట్ సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. సిస్టమ్ ఏం చేస్తుంది, ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విల్ బి షోయింగ్ ఎర్రర్ మెసేజ్. ఒక ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ validation is a ruling check a particular field data. So validation అనేది ఏం చేస్తుంది, validation is ruling check అంటే రూల్స్ అన్నమాట. validation అంటే ఒక రూల్ మనం కాన్ఫిగర్ చేస్తాం. హెడర్ టెక్స్ట్ ఈ విధంగా ఉండాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఈ విధంగా ఉండాలి అనే విధంగా కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఏంటి, validation is ruling check a పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఆ ఫీల్డ్ లో ప్రాపర్ గా ఇచ్చారా లేదా, అంటే ఏంటి, ప్రాపర్ గా మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో అది ఇచ్చారా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. వ్యాలిడేషన్ ఈజ్ ఏ రూలింగ్ చెక్. నాకు యాక్చువల్గా కొంచెం కోల్డ్ ఉంది, కొంచెం ఏమైనా ప్రాపర్ గా పొలకపోతే కొంచెం కైండ్లీ ఎక్స్క్యూజ్. ఓకే, వ్యాలిడేషన్ ఈజ్ ఏ రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా అంటే పర్టికులర్ ఫీల్డ్ ప్రాపర్ గా రూల్ అనేది ఇచ్చామా అనేది వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. పర్టికులర్ ఫీల్డ్ అనేది ప్రాపర్ గా ఇచ్చామా లేదనేది వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, when the user enter a transaction
when the end user enter a transaction, when the end user enter a transaction and enter the inputs on the specific fields. When the end user enter a transaction and enter a inputs on the specific fields, if cannot give proper validation rule, if cannot give when the end user enter a transaction and enter the inputs on the specific fields, if you cannot give proper validation rule, if you cannot give proper validation rules, then error message will be reflected. అంటే ఏంటి, ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. వెన్ ది ఎండ్ యూజర్ ఎంటర్ ఏ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఇన్పుట్స్ అనేవి ప్రాపర్ గా ఇవ్వలేదు. ఇఫ్ కెనాట్ గివ్ ప్రాపర్ వాలిడేషన్ రూల్స్, దెన్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. మనం అందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ పేరేంటి మన స్క్రీన్ షేరింగ్, శశికాంత, శశి గారా, పాపం ఆయన పేషెన్సీగా డైలీ, శశికుమార్ రెడ్డిగా పాపం డైలీ స్క్రీన్ షేర్ చేయటం, చెప్పటం, మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. అందరూ చేయలేరు కదా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, when the end user enter a transaction and enter the inputs in specific field, అంటే ఏదైనా ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ప్రాపర్ గా ఇవ్వలేదు అనుకోండి, ఇఫ్ కెనాట్ గివ్ ప్రాపర్ వాలిడేషన్ రూల్, దెన్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. సో ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్ గా, ప్రాపర్ గా ఇన్పుట్స్ అనేది ఇవ్వకపోతే. ఓకే, నెక్స్ట్ ఈ ఎర్రర్ మెసేజ్, యాక్చువల్గా ఈ వాలిడేషన్ రూల్ అనేది దేని తీసుకుంటారు? వాలిడేషన్ రూల్ అనేది యాక్చువల్ గా నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ చూడండి, ప్రీ రిక్విజిస్ట్ నేను చెప్తాను స్పెల్లింగ్ కూడా, పిఆర్ఈ REQUISISTE, PREQUISTE. Prerequisite, it means condition for document type. ఈ లెటర్ దేనికి, ఇది యాక్చువల్ కాన్ఫిగరేషన్ లో చేస్తాం, దేనికి వాడతాము? స్పెల్లింగ్ తప్పు ఉంది అనుకోండి, చూడండి, PRE again REQUISISTE. Prerequisite, it is means condition for the document type. అంటే మీనింగ్ ఏంటిది? సో ఈ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇట్స్ మీన్స్ కండిషన్ ఫర్ డాక్యుమెంట్ టైప్. ఎస్ఏ డాక్యుమెంట్ కేఆర్ డాక్యుమెంట్ చేస్తారా, వెండర్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ గా కేఆర్ డాక్యుమెంట్ గా, ఇలా దానికి సంబంధించింది అనమాట. CHECK చెక్, CHECK చెక్ యాడ్ చేయండి. చెక్, ఇట్ ఈస్ రూల్ టు కరెన్సీ INR, it is related to INR. It is related to INR. చెక్ అంటే ఏంటి? ఇట్ ఈస్ చెక్. చెక్ దగ్గర కామాస్ పెట్టండి. కామా పెడితే, కామా అంటే అది డాష్ లా పెడితే వాటికి సంబంధించిన అర్థమవుతుంది. అలా మొత్తం కలిపేస్తే ఏం అర్థమవుతుంది? ఈక్వల్ పెట్టండి, లేదంటే అలా, వెరీ గుడ్, అది బెటర్. పైన కూడా అదే అంతే, ప్రీ రిక్విజిస్ట్ కూడా అలా చేయండి. ప్రీరిక్వెస్ట్ కూడా అలాగే చేయండి. రైట్, డాష్ పెడితే బెటర్. ఓకే, నెక్స్ట్ మెసేజ్, MESSAGE మెసేజ్. ఇవన్నీ కాన్ఫిగరేషన్ లో వస్తాయండి మనకి. నెక్స్ట్ ఏముంది? మెసేజ్. మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? వార్నింగ్ మెసేజ్. ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది మనం ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే. మెసేజ్ అంటే వార్నింగ్ మెసేజ్ వస్తుంది. వార్నింగ్ మెసేజ్. ఓకే, నోట్ పెట్టుకోండి. Here total process will be updated above code level. Here total process అంటే మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా above code level లో అప్డేట్ అవుతుంది. Here total process will be updated
ABAP కోడ్ లెవెల్. ఓకేనా? ABAP కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది కాబట్టి చాలా స్లోగా చేయాలి, జాగ్రత్తగా చేయాలి. మనం ఎలా పడితే అలా చేస్తే అవ్వదు, నేను కూడా చెప్పలేను. సో నేను చెప్పినట్టు స్లోగా చేస్తే కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా చేయొచ్చు. కానీ డెడ్ ఈజీ కాన్సెప్ట్. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలిడేషన్స్ అండ్ సబ్స్టిట్యూషన్ గురించి మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా? వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ గురించి మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరు చాట్ బాక్స్ లో మెసేజ్ చేస్తున్నారు క్లాస్ జరుగుతున్నప్పుడు? ఓకే, సో మ్యాండేటరీగా క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ చదువుకోండి. సో నెక్స్ట్ చూడండి, వాలిడేషన్ కదా మనం చేయాల్సింది. వాలిడేషన్ అంటే ఏంటి? మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక రూల్ ని క్రియేట్ చేస్తాం. రూల్ అన్నమాట, వాలిడేషన్ రూల్స్ అంటారు వీటిని. ఒక రూల్ ని క్రియేట్ చేస్తాం అంటే ఏంటి? అది కూడా ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం వాలిడేషన్ రూల్ ని క్రియేట్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి ఏ విధంగా టెక్స్ట్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట ఇందులో వాలిడేషన్ లో. ఓకేనా? వాలిడేషన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? What are the advantages of validation? Next point. What are the advantages of the validation? ఇంటర్వ్యూ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. నోట్స్ కూడా చెప్తున్నాను, ప్రాపర్ గా చదవండి. What are the advantages of the validation? It is help for save the end user time. It is help for save the end user time. End user time సేవ్ చేస్తుంది అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఏం లేకుండా మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళు అదే ఇచ్చేస్తారు. ఓకేనా? రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. నెక్స్ట్ పాయింట్, ఎండ్ యూజర్ ఏమైనా మిస్టేక్స్ చేయొచ్చు, తప్పుగా చేయొచ్చు. అవి మనం బ్యాక్ ఎండ్ లోనే కాన్ఫిగరేషన్ చేసి ఉంచుతాం కాబట్టి మనం చెప్పినవే వాళ్ళు పోస్ట్ చేస్తారు కాబట్టి మనం ఇచ్చినటువంటి రిఫరెన్సెస్ హెడర్ టెక్స్ట్ అవి ఇస్తారు కాబట్టి ఎండ్ యూజర్ అనేవాడు మిస్టేక్ చేయకుండా మనం బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. పైకి కిందకి రండి. REDUC పైకి కిందకి రండి, మొత్తం క్వశ్చన్ అంతా ఒకటి. Reducing the manual work. Reducing the manual work. ఓకే, చూడండి ఎందుకు ఉపయోగపడుతుంది మనకి వాలిడేషన్ అనేది. అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ సేవింగ్ ది ఎండ్ యూజర్ టైం. ఎండ్ యూజర్ టైం సేవ్ అవుతుంది, మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే రిడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఆయన తప్పు చేయొచ్చు, దానికి ఆ మిస్టేక్స్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిడ్యూస్ ది మాన్యువల్ వర్క్. ఆయన మాన్యువల్ గా ఇవ్వకుండానే వచ్చేస్తాయి. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఉంది అనుకోండి, జస్ట్ ఎంటర్ కొట్టగానే వచ్చేస్తుంది అక్కడ ఫీల్డ్ అనేది. సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మనకి ఈ వాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం, ఏముంటది? ఎగ్జాంపుల్ SAP లాగిన్ చేయండి. SAP లాగిన్ చేయండి. S/4HANA తీసుకుంటున్నారా సర్వర్ ఎవరన్నా? ఎవరు తీసుకోరా? FB50కి వెళ్ళండి. FB50. ఐఎమ్ సారీ. చూడండి ఇక్కడ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసినప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, హెడర్ టెక్స్ట్ ఉంది. ఏ ఫీల్డ్ కి ఏ విధంగా మనము టెక్స్ట్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఉండాలి, హెడర్ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి. సో వాటి పర్పస్ మనం ఏంటంటే ఈ వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనేది బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం.
వాలిడేషన్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది, హెడర్ టెక్స్ట్ ఉంది. మనం ఏదైతే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తామో అది ఇస్తేనే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది అనమాట ఎండ్ యూజర్ కి. సో అదనమాట. సో ఇది వాలిడేషన్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి కదా, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఇక్కడ పేస్ట్ చేయండి, పైన ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయి, అదే దాంట్లో పైన ఉన్నాయి. ఫస్ట్ టూ అనమాట, ఫస్ట్ టూ కాపీ చేయండి. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ స్టెప్స్, వాలిడేషన్ వరకు కాపీ చేయండి. సో చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్స్, చాలా స్లోగా చేయాలండి శశి గారు, స్లోగా చేయాలి. చూడండి, వాలిడేషన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి, డెడ్ ఈజీ కాన్సెప్ట్స్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఏముంది? OGG B0 వెళ్ళండి. ఫస్ట్ డిఫైన్ వాలిడేషన్ రూల్ అంటే ఏంటి? ఒక వాలిడేషన్ రూల్ ని క్రియేట్ చేస్తున్నాం. GG B0 ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఇవ్వండి, GG B0. వెయిట్, స్లోగా చేయాలి, ఫాస్ట్ గా చేయకండి. ఎందువల్ల మిస్టేక్ చేశారంటే మాత్రం చెప్పలేను, ముందే చెప్తున్నాను. ఓకే, 1 minute. ఇక్కడ చూడండి ఏముంది మనకు, యాక్చువల్గా దేనికి సంబంధించింది? డిఫరెంట్ టాపిక్స్ కి చేసుకోవచ్చు వాలిడేషన్ అనేది. ఓకేనా, ఎగ్జాంపుల్ మనది ఏంటి? మనకు దేనికి సంబంధించింది? మంది అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ చాలా కనిపిస్తుంది, దేనికి కావాలంటే దాన్ని చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం దేనికి సంబంధించి చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఓపెన్ చేస్తాం. చేసిన తర్వాత డాక్యుమెంట్ హెడర్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ పైన చూసారా వాలిడేషన్ యాక్టివేట్ అయింది, చూసారా పైన? అదిగో పైన అదే చూసారా, వాలిడేషన్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో ఈ వాలిడేషన్ ని యాక్టివేట్ చేయాలి, క్లిక్ చేయండి దానిపైన. ఓకే, స్లోగా చేయండి, కంగారు పడకండి. సో వాలిడేషన్ అనేది మనము నేమ్ ఒకటి డిఫైన్ చేయాలి. నేమ్ ఏమి ఇస్తారు? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 1111 మీ ఇష్టం, లేదంటే _ డాష్ ఇవ్వండి, ఇంతకు ముందు ఇచ్చారు కదా డాష్ టైప్. సో 1 ఇవ్వండి, లేదంటే ఎలా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం, నెంబర్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. 1 బదులు మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఏ అని ఇవ్వండి చెప్తాను, అక్కడ 1 తీసేసి ఏ ఇవ్వండి. ఓకే, ఏ ఇచ్చారు. నేమ్ ఇవ్వండి, వాలిడేషన్ రూల్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. లేదంటే పని చేయండి, సేమ్ ఇక్కడ ఏది ఇచ్చారు అదే ఇవ్వండి. అది కాదు, అలా ఏమొద్దు, SKR1_A ఇవ్వండి. సేమ్ ఇవే తీసుకుందాం, మార్చొద్దు మనం, ఇవే ఇచ్చేసాం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తాం మనం? వాలిడేషన్ కి సంబంధించి ఒక నేమ్ అనేది డిఫైన్ చేస్తున్నాం. ఓకే, కింద ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి, ఒకసారి సేవ్ చేయండి, సేవ్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, కింద చూడండి, లాస్ట్ లో చూడండి. ఓకేనా, సో మీరు ఏమైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డాక్యుమెంట్ హెడర్ కింద కనిపిస్తుంది. SKR1A ఇచ్చారు చూడండి, పైన డాక్యుమెంట్ హెడర్ కింద కనిపిస్తుంది చూడండి, అక్కడ చూసారా? అదనమాట డాక్యుమెంట్ హెడర్ కింద మనం ఏమైతే నేమ్ ఇచ్చి సేవ్ చేసామో ఆ నేమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ దీని యాక్చువల్ సెలెక్ట్ లో ఉంది, యాక్చువల్ గా మనం ఇచ్చిన వాలిడేషన్ నేమ్ అనేది సెలెక్ట్ లో ఉంది. పైన STEPE అని కనిపిస్తుంది చూడండి, పైన కొంచెం స్లోగా చేయండి, కంగారు పడకండి. స్టెప్ పైన క్లిక్ చేయండి. ఓకే, స్టెప్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ చూడండి 001 ఉంది కదా, ఇక్కడ ఏమి ఇస్తారంటే వాలిడేషన్ స్టెప్ కదా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని ఇవ్వండి, లేదంటే సేమ్ అదే ఇవ్వండి, ఇదే ఇద్దాంలే, ఇవ్వచ్చు, ఏం కాదు. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అలా ఇవ్వండి, మీరైతే నేనైతే ఇలా ఇచ్చేస్తున్నాను, మీకు ఎలా తర్వాత మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఓకేనా, సేవ్ చేయండి, ఎంటర్, సేవ్. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, కింద మెసేజ్ చూడండి, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ దాని కిందకి రండి, లెఫ్ట్ సైడ్ అలా అయ్యో వెయిట్ అది
ప్రీ రిక్విజిస్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నేను చెప్పింది నేను 1 or 2 టైమ్స్ చెప్తే కానీ ఓకే అంటే కానీ చేయకండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మన ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం. ఓకేనా? సో ప్రీ రిక్విజిస్ట్ పైన క్లిక్ చేశారు. రైట్ సైడ్ షార్ట్ డిస్క్రిప్షన్ అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని చూసారా? రైట్ సైడ్ రండి, చూసారా? అది అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ అన్నాడు. ఓకేనా? అకౌంట్ డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, చేశారు. చేసిన తర్వాత స్లోగా డౌన్ కి రండి. డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది చూడండి, స్లోగా డౌన్ కి మూవ్ చేయండి. స్లోగా చేయాలి. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ ఏమి ఇస్తామో డాక్యుమెంట్ టైప్, స్లోగా రండి. డాక్యుమెంట్ టైప్ అన్నమాట, అంటే ఏ డాక్యుమెంట్ కి చేస్తున్నాం మీరు, ఎస్ఏ డాక్యుమెంట్ కా కేఆర్ డాక్యుమెంట్ కా అడుగుతుంది అనమాట. ఓకేనా? డాక్యుమెంట్ టైప్ పైన క్లిక్ చేయండి. పైన డాక్యుమెంట్ టైప్ యాడ్ అయింది చూసారా? పైన డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేయడానికి లేదు, ప్రోగ్రామింగ్ లెవెల్ కదా ఇది. సో ఇలాగే చేయండి. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఈజ్ ఈక్వల్ టు పైన క్లిక్ చేయండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన. ఓకే, తర్వాత చూడండి, తర్వాత కాన్స్టెంట్ దాని కింద కనిపిస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కింద కాన్స్టెంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. కాన్స్టెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏమడుతుంది? డాక్యుమెంట్ టైప్ అడుగుతుంది. మీరు ఏ డాక్యుమెంట్ కి వాలిడేషన్ క్రియేట్ చేస్తున్నారు? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ కంటిన్యూ చేయండి. ఓకే, ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కూడా యాడ్ అయింది చూసారా పైన? అది ఎస్ఏ డాక్యుమెంట్ అనేది పైన యాడ్ అయిపోయింది, అలా యాడ్ అవుతుంది. ఓకేనా? ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయింది. తర్వాత అండ్ కింద అండ్ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్, అండ్ క్లిక్ చేయండి. అండ్ పైన క్లిక్ చేస్తాం. అండ్ పైన క్లిక్ చేసిన తర్వాత పైన అండ్ యాడ్ అయిందా? ఓకే, అండ్ కూడా యాడ్ అయింది చూడండి పైన, అండ్ కూడా యాడ్ అయింది. తర్వాత ఏ కంపెనీ కోడ్ కి కింద కంపెనీ కోడ్ అనేది ఉంటుంది చూడండి, కింద డ్రాప్ డౌన్ చేసి చూడండి కంపెనీ కోడ్. ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారు, కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి, డౌన్ కి రండి. కంపెనీ కోడ్ అని చూసారా? సో ఈ కంపెనీ కోడ్ పైన మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా పైన? అదిగో మనం చేసినంత పైన యాడ్ అవుతుంది ప్రోగ్రామింగ్ లెవెల్లో. ఓకేనా? సో కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఎలా చేస్తున్నారో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు కదా, పైన ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ చేస్తున్నారు కదా, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు కదా, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, కంటిన్యూ చేయండి. ఓకే, చూసారా పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూస్తే చూడండి, డాక్యుమెంట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ అండ్ కంపెనీ కోడ్, ఇవన్నీ 1 by 1 యాడ్ అవుతుంది. చూడండి ఎలా చేస్తానో చూడండి. ఓకేనా? సో ఇవన్నీ చేసేసాం, టోటల్ ప్రాసెస్ అంతా చేసేసాం. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ CHECK అని చూడండి, చెక్. లెఫ్ట్ సైడ్ రండి, చెక్ అని చూసారు కదా, ఆ చెక్ పైన క్లిక్ చేయండి. చెక్ పైన క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత 1 minute కింద అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ అని క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి ఇక్కడ, కిందకి డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ దేనికి ఇవ్వాలి మనం వాలిడేషన్ అనేది, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అని ఉంటుంది చూడ, తీసుకోండి. మీకు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ తీసుకోవచ్చు. నేనేం తీసుకుంటున్నాను ఇక్కడ, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. అంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి వాలిడేషన్ అనేది నేను కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. ఓకేనా? వాలిడేషన్ అనేది దేని చేస్తున్నాను, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేస్తున్నాను. మీరు ఏది కావాలంటే అది తీసుకోండి, నో ఇష్యూ. ఓకే, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఒకసారి. పైన యాడ్ అయింది చూసారా, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది పైన యాడ్ అయిపోయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన. తర్వాత కాన్స్టెంట్
డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ సేమ్ అదే ఇవ్వండి, ఇంతకుముందు ఏమి ఇచ్చారు అదే ఇవ్వండి, మారిస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇచ్చారు కదా, ఇలా ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఓకే, మీ కంపెనీ కోడ్ -A అనేది మీరు ఇచ్చారనమాట డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం, కంప్లీట్ గా ఒక వ్యాలిడేషన్ కి సంబంధించి ఒక రూల్ ని క్రియేట్ చేసాం. సో తర్వాత మెసేజ్ ఎలా రావాలి అంటే మనకు మెసేజ్ అనేది ఫామ్ అవ్వాలి కదా, ఆ మెసేజ్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. సో లెఫ్ట్ సైడ్ అంటే మెసేజ్ దేనికి, మీరు వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ ట్రై చేస్తారు, వ్యాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అప్పుడు ఎర్రర్ మెసేజ్ చూపించాలి. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా మనం చేస్తాం అనమాట. లెఫ్ట్ సైడ్ మెసేజ్ అని చూస్తున్నాం, బెల్ సింబల్ మెసేజ్ క్లిక్ చేయండి దానిపైన. సో మెసేజ్ అంటే ఏంటి, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ అన్నాం. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్ మెసేజ్ అనేది ఏ విధంగా రావాలి అనేది మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనమాట. ఓకే, యాక్చువల్లీ ఇది ఎవాపర్ చేయాలి, డెమో సర్వర్ కాబట్టి మనమే చేస్తున్నాము. మెసేజ్ టైప్ ఈ ఉంది చూసారా, డ్రాప్ డౌన్ చేయండి అక్కడ రైట్ సైడ్ ఈ మెసేజ్ చూపించండి. ఇక్కడ డిఫరెంట్ మెసేజ్ టైప్స్ ఉంటాయి, ఏం కావాలనేది మనం చూస్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఏం తీసుకుంటారు, వార్నింగ్ మెసేజే తీసుకుంటారు, ఎర్రర్ మెసేజే తీసుకుంటారు, అంటే ఈ తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ అనేది అలా ఉంచేయండి. నెక్స్ట్ ఈ అనేది ఎందుకు తీసుకుంటున్నాము, ఎర్రర్ మెసేజ్ కావాలి కాబట్టి అలా తీసుకుంటాం. తర్వాత రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ చూడండి, కంప్లీట్ రైట్ సైడ్, అక్కడ వెళ్ళండి, క్లిక్ చేయండి. ఇక్కడ డిఫరెంట్ మెసేజెస్ కొంచెం డౌన్కి వెళ్ళండి, ఎంటీగా ఏమైనా ఉన్నాయి చూద్దాం. ఎంటీగా ఉంది 23, 24, 23 చేసేసాం మార్నింగ్, కొంచెం డౌన్. 24 ఎంటీ ఉంది చూసారా, 24 అనేది ఎంటీగా ఉంది. ఓకేనా, 24 దగ్గర క్లిక్ చేయండి, అక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మెయింటైన్ ఇన్ ఓఆర్జీ అది కంటిన్యూ చేయండి, లాంగ్వేజ్ LANG లాంగ్వేజ్ కంటిన్యూషన్ తీసుకోండి. ఇక్కడ వార్నింగ్ మెసేజ్ ఎలా రావాలనేది మనం ఏదన్నా ఒక ఫీల్డ్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, మెసేజ్ వస్తుంది కదా, వార్నింగ్ మెసేజ్. సో ఇక్కడ ఇచ్చింది తీసుకోకపోవచ్చు మాక్సిమం, బట్ మనం ట్రై చేద్దాము. ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే ఎంటర్ వ్యాలిడేషన్ అని ఇవ్వండి, ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇవ్వండి, స్మాల్ ఇవ్వండి. ఓకే, క్యాప్ని ఇస్తున్నారా, పర్లేదు, నో ఇష్యూ. ఇది తీసుకోకపోవచ్చు అండి, బట్ మెసేజ్ అయితే ఫామ్ అవుతుంది, చూద్దాం. ఎంటర్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వమని మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేదంటే మన ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వండి. ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అయినా ఇవ్వచ్చు, ఎట్లా సరే. కొంతమంది ఎలా ఇస్తారు, ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రూల్. వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఒక రూల్ కదా ఇది, సో అలా కూడా వస్తుంది అనమాట. ఓకే, ఎంటర్, సేవ్. ఓకే, మెసేజ్ వాస్ సేవ్డ్ అనమాట. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ మెసేజ్ నంబర్ అని చూడండి, మెసేజ్ నంబర్ కింద వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి 001 చాలా ఉంది. సో వ్యాలిడేషన్ టెక్స్ట్ మెసేజ్ ఏ విధంగా రావాలని ఇక్కడ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది వచ్చే విధంగా తీసుకుందాము. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వండి, థర్డ్ వన్ 000-003 ఉంది కదా, తీసుకుందాం. ఇది వస్తుంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ, వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఎంటర్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. ఓకే, ఫైన్. ఎనీవే, సో ఈ విధంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు సేవ్ చేసేయండి. ఎంటర్, సేవ్. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. వ్యాలిడేషన్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. చాలా ఈజీగా ఉంటుంది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమంటే కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అసైన్ వ్యాలిడేషన్ రూల్ టు కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. OB28 వెళ్ళండి.
అసైన్ చేస్తాము యాజ్ వెల్ యాజ్ యాక్టివేట్ కూడా చేస్తాం. OB 28. Go to new entries. New entries వెళ్ళండి. ఓకే, new entries వెళ్ళారు. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. సెల్ PNT అని డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు 0001 డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి చేస్తున్నారు. 000 మీ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చేస్తుంటే కనుక 0001 తీసుకోండి. 0002 అయితే వేటి తీసుకుంటారు, లైన్ ఐటమ్స్ కి తీసుకుంటారు. లైన్ ఐటమ్స్ మనకి లైన్ ఐటమ్ లెవెల్లో 2 లైన్ ఐటమ్స్ ఉంటాయి. డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇస్తాం. సో వాటికి తీసుకుంటే కనుక వాటికి మీరు వ్యాలిడేషన్ చేస్తే కనుక లైన్ ఐటమ్ తీసుకోండి. 0003 కంప్లీట్ డాక్యుమెంట్ కి, సో దానికి తీసుకోండి టోటల్ వాల్యూస్ కి అయితే కనుక. సో మనం డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో చేస్తున్నాం. డాక్యుమెంట్ హెడర్ లెవెల్ మనకి రిఫరెన్స్ ఫీల్డ్ హెడర్ టెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, రిఫరెన్స్ ఫీల్డ్ అండ్ హెడర్ టెక్స్ట్ ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి 0001 తీసుకుంటాం. ఇవ్వండి. నెక్స్ట్ మీరు వ్యాలిడేషన్ ఏం చేశారు అనేది కూడా రావాలి. రైట్ సైడ్ వెళ్ళండి. వ్యాలిడేషన్ ఏం చేశారు మీరు, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది డాక్యుమెంట్ హెడర్. అది కాదు, ఇది మనం చేసింది ఇదే కదా. SKR1 అనేది చేస్తాం. మనం చేసిన వ్యాలిడేషన్ నేమ్ అన్నమాట ఇది. ఓకే, అది ఇవ్వండి. నెక్స్ట్ ఇచ్చిన రైట్ సైడ్ యాక్టివేట్ చేయాలి. కొంచెం కింద మూవ్ చేయండి, కింద లాస్ట్ లోకి వచ్చేసి రైట్ సైడ్ మూవ్ చేయండి. అది లాస్ట్ లో ట్యాబ్ ఉంది కదా, రైట్ సైడ్ మూవ్ చేయండి. అది యాక్టివ్ డ్రాప్ డౌన్ చేయండి. క్లిక్ ఆన్ ది బ్రౌజ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ చూడండి. చూడండి, మీ కంపెనీ కోడ్ పైన వ్యాలిడేషన్ ని యాక్టివేట్ చేస్తుంటే 1 తీసుకోండి, డియాక్టివేట్ చేస్తుంటే 0 తీసుకోవాలి. అంటే వ్యాలిడేషన్ రూల్ అనేవి యాక్టివేట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మనం రెండు యాక్టివేట్ నో బోత్ ఇన్పుట్స్, సో రెండు చేసుకోవచ్చు అనమాట. మనం ఏం చేద్దామంటే యాక్టివేట్ చేసేసుకుందాం. 01 తీసుకోండి, ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. ఏం చేస్తాం ఇక్కడ, మనం వ్యాలిడేషన్ రూల్ ని యాక్టివేట్ చేస్తాం. సో మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అలా చేస్తేనే మన కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్ గా చేసినట్లు. డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ రూల్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. ఇస్తే తప్ప మీకు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఎందుకు ఉపయోగపడుతుంది ఇదంతా కూడా వ్యాలిడేషన్ రూల్ అనేది, ఎండ్ యూజర్ మిస్టేక్స్ చేయకుండా ఉండటానికి, టైం సేవ్ అవుతుంది. అలాగే ఎండ్ యూజర్స్ వాళ్ళు ఇష్టమైన విధంగా డాక్యుమెంట్లు ఎంటర్ పోస్టింగ్ చేసేటప్పుడు కొట్టేస్తుంటారు. అలా కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ట్రై చేస్తాం. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. F-02 వెళ్ళండి. F-02 పని చేయండి. డేట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, కింద రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా ఏమడుతుంది, వ్యాలిడేషన్ టెక్స్ట్ అడుగుతుంది. వ్యాలిడేషన్ ఇవ్వాలి, ఇవ్వకుండా మీరు ఎంట్రీ పోస్ట్ చేయలేరు. ఎందువల్ల, బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసాం మనం, యాజ్ వెల్ యాజ్ అవన్నీ కూడా యాక్టివేట్ చేసాం. వ్యాలిడేషన్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేసాము, కంపెనీ కోడ్ లెవెల్లో వ్యాలిడేషన్ ని యాక్టివేట్ చేసాము. అందువల్ల వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వని అడుగుతుంది అనమాట. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, మీరు నేమ్ ఏమి ఇచ్చారు, హెడర్ టెక్స్ట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, తీసుకుని చూసారా, ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఎందువల్ల, వ్యాలిడేషన్ రూల్ అనేది ఇవ్వటం వల్లే, ఇస్తేనే తీసుకుంటుంది అకౌంటింగ్ ఎంట్రీ, లేకపోతే పోస్ట్ అవ్వదు రేపటి నుండి. మీకు ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, డియాక్టివేట్ చేయాలి, వ్యాలిడేషన్ ని డియాక్టివేట్ చేయాలి. ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, 10,000 ఇవ్వండి.
నెక్స్ట్ ఇవ్వండి ఇన్వాయిస్ పోస్టింగ్ ఏదో ఒకటి ఇవ్వండి 50 ఇవ్వండి బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ తీసుకుని ఎంట్రీ పోస్ట్ చేయండి ఎంటర్ చేయండి స్టార్ ఇవ్వండి కింద ప్లస్ ఇవ్వండి ఎంటర్ గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్ చూసారా వాలిడేషన్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ చూసారా అదిగో SKR1_A అనేది ఇచ్చాము అనమాట ఓకేనా సేవ్ చేసేయండి అర్థమైందా వాలిడేషన్ కాన్సెప్ట్ అర్థమైందా వాలిడేషన్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఇంకా ఎందువల్లంటే కాంబినేషన్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ లెవెల్లో వాలిడేషన్ ని యాక్టివేట్ చేశాం కాబట్టి క్లియర్ కదా అందరికి ఎస్ఆర్ నో రెడ్ ఈజీ కాన్సెప్ట్ అండి అర్థమైందా లేదా ఎస్ సార్ మిగిలిన వాళ్ళందరికి అర్థమైందా యాక్టివ్గా ఉండండి డల్ గా ఉండకండి క్లియర్ కదా రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఒక 5 minutes వెయిట్ చేయండి సబ్స్టిట్యూషన్ కూడా చెప్తాను డెడ్ ఈజీగా ఉంటుంది రికార్డింగ్ ఆఫ్ చేయండి